గత ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా ఇంత నష్టం జరిగింది కాబట్టి ఇవాళ తాము 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాము అనే విషయాన్ని పరోక్షంగా ప్రజల దృష్టికి తేవడం ప్రభుత్వ ఉద్దేశం అయిండొచ్చునా? అది తప్ప అంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఎన్నికలకు పోయేటప్పుడే చెప్పారు, మేము అదనంగా తీసుకురాగలుగుతాం నిధులు, ఇక్కడ తీసుకొచ్చిన 6 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నది. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో వాళ్ళ ఎన్నికల మీటింగ్ సమావేశాలలో చెప్పారు. 6 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నది, ఈ అప్పును కాకుండా అదనంగా మేము ఈ అప్పు తీరుతాము, అదనంగా ఇచ్చిన హామీలను అమలు చేయడానికి 50,000 కోట్ల రూపాయలు అదనంగా తేయగలుగుతాము, మేము ఈ గ్రాంట్ తేయగలుగుతాము, దుబారా ఖర్చును కంట్రోల్ చేయగలుగుతాము, ఇవన్నీ చెప్పారు. వాళ్ళకి తెలుసు కదా, ముందే తెలుసు కదా ఇంత అప్పు ఉన్నది అనే విషయం, ముందే తెలుసు కదా మీకు ఇచ్చిన హామీలకు ఇంత డబ్బు అవసరం అనే విషయం. మరి అవన్నీ తెలిసినాక ప్రజలకు ఎట్లా హామీ ఇచ్చారు? మీరు తేలేరని అధికారం కోసము, కేవలం అధికారం కోసం మాత్రమే జరిగింది ఇది. అధికారం కోసం ఇష్టంలో హామీలు ఇచ్చారు. ఇప్పుడు 6 లక్షల కోట్ల అప్పు ఉందనే విషయం మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలకు ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఆ డబ్బు అవసరం అవుతున్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు ఉన్నదానికే కట్టలేవు, అప్పులకే కట్టలేవు, వడ్డీలు కట్టలేవు, మరి ఇచ్చిన వాటిని ఎట్లా నెరవేరుస్తాం? నువ్వే అంటున్నావు దానికే కట్టలేకపోతున్నావు, ఉద్యోగస్తులకు నేనేమి ఇవ్వలేని రూపాయి, నన్ను నా కడుపు చెప్పినా కూడా నువ్వు నన్ను కోసిన రూపాయి రాదని చెప్పి నువ్వే ప్రసంగాలు చెప్పినావు, అవునా కదా? సో అంటే దానికే వడ్డీలు కట్టలేకపోయినప్పుడు అదనంగా 2 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి నువ్వు ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేరుతావు? అది ఎన్నికలప్పుడు నీకు తెలియదా? ఆ విషయం తెలుసు కదా. కానీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాము, రాష్ట్రాన్ని స్థిరత్వం వైపు తీసుకొని వెళ్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఏం స్థిరత్వం అట చెప్పండి, నాకు ఒక మాట మీరు అడగండి, చెప్పండి. ఇప్పుడు స్థిరత్వం అంటే ఏంటిది? వడ్డీ మినిమం స్థిరత్వం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందా? పేదవాడి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందా? తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు దూసుకెళ్తున్నాయి. ఇవాళ పత్రికల్లో ఒక రిపోర్ట్ వచ్చింది. అవునండి, అవి దూసుకెళ్తున్నాయంటే ఇవాళ దూసుకెళ్ళట్లేదు. ఇవాళ 100 ఏళ్ల క్రితం నుండి దూసుకెళ్తున్నాయి, 100 years బిఫోర్ నుండి దూసుకెళ్తున్నాయి, ఇవాళ కాదు. అది అప్పటి నుండి కూడా ఇప్పటికి కూడా దూసుకెళ్తున్నాయి. ఎందుకు దూసుకెళ్తున్నాయంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఎక్కువ, ఇక్కడ కొంత క్రమశిక్షణ డిసిప్లిన్ ఎక్కువ, చదువు ఎక్కువ, ఐటీ పరిశ్రమలు ఎక్కువ, ఫార్మా రంగం ఎక్కువ. సో ఇవన్నీ డెవలప్ అయినాయి. ఒకప్పుడు పారిశ్రామిక రంగం ఎప్పుడో 150 ఏళ్ల క్రితమే ఇక్కడ డెవలప్ అయింది, బ్రిటిష్ హయాంలో డెవలప్ అయింది. మరి దూసుకెళ్ళాయా? ఉత్తరాదిలో ఎక్కడున్నాయండి? ఎప్పుడు పరిశ్రమలు స్టార్ట్ అయింది చెప్పండి? ఉత్తరాది పాలకులే దేశంలో, కానీ పరిశ్రమలు స్థాపించారు అక్కడ. నిన్న కాక మొన్న కదా ఉత్తరప్రదేశ్లో డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి 10 ఏళ్ళ నుంచి కదా స్టార్ట్ అయింది. అంతకుముందు ఏం డెవలప్మెంట్ ఉందండి ఉత్తరప్రదేశ్? పెద్ద డెవలప్మెంట్ ఏం లేదు కదా. మాయావతి వచ్చిన తర్వాత కదా కొంత అంతో ఇంతో పేదలకు న్యాయం జరిగింది. కానీ ఇక్కడ బ్రిటిష్ హయాంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినాయి, ఇక్కడ చదువు వచ్చింది, ఇక్కడ విద్య వచ్చింది అనే. ఎప్పుడో బ్రిటిష్ హయాంలోనే మనం లండన్తో సమానమైన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నది సౌత్లో. మరి అటువంటిప్పుడు ఇక్కడ దూసుకోపోదా? 100% దూసుకోపోతుంది. ఇంకా ఉత్తరాదిలో చేయబట్టి దూసుకోపోతలేదు. కానీ వాళ్ళు కనుక సరైన బడ్జెట్ కనుక ఇస్తే ఎప్పుడో ఇంకా అడ్వాన్స్గా పోయేది. ఇవాళ లండన్ అన్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇప్పుడు బ్రిటన్ అన్న ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంది. బట్ సౌత్ అంత ఆర్థిక సంక్షోభంలో లేదు. ఎందుకు లేదు అంటే ఆర్థిక క్రమశిక్షణ ఉంది సౌత్లో ఇప్పటికి కూడా. కాబట్టి కొంతమంది దుబారాలు చేసిన వాళ్ళు ఈ కేసీఆర్ లాంటి వాళ్ళు 6 లక్షల చేసిన అంటున్నారు కదా. మరి డెవలప్మెంట్ కూడా ఉంది కదా. అప్పు చేసినోడు ఒక అప్పే చేయలేదట, డెవలప్మెంట్ కూడా ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచిండు. తర్వాత డెవలప్మెంట్లో కూడా రోడ్లను కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మిగతా కూడా డెవలప్ అయినాయి కదా. సరే దాంట్లో అవినీతి జరగవచ్చు కాక జరగలేదు అనట్లేదు నేను. జరిగితే నీ ప్రభుత్వం కేంద్రంలో ఒక బీజేపీ ఉంది, రాష్ట్రంలో నీ ప్రభుత్వం ఉంది, మీరు దాని మీద సరైన విచారణ చేపట్టి ఇవ్వండి.